నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ ఈ రోజు హలో డాక్టర్ లో హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సందీప్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. డయాబెటీస్ అంటే ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత సింప్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలి, తర్వాత రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా డాక్టర్ అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. ఎస్. సో డాక్టర్, ఈ రోజుల్లో మనం చూస్తే చాలా వరకు కూడా ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఉంటూ ఉన్నారు. సో అంటే ఇంత ర్యాపిడ్గా పెరగడానికి రీజన్ ఏమంటారు డాక్టర్ అసలు? ఓకే అండి. సో మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్తో ఉన్న లైఫ్ స్టైల్లో చాలా తొందరగా డయాబెటీస్ వస్తుందండి. అంటే చాలా కామన్, చాలా సర్వసాధారణం అయిపోయింది. ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంది అంటే చాలా నార్మలే కదా ఇది అన్న స్టేజ్కి మనం వచ్చేస్తున్నాం అనమాట. ఎందుకు దీనికి గల ప్రధానమైన కారణం అంటే మారుతున్న జీవనశైలి అండి. సో మనం అసలు ఎక్సర్సైజ్, వ్యాయామం లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ బాగా ఎక్కువగా గడపడానికి అలవాటు పడిపోతున్నాం. దానికి తగినట్టుగా మనం ఫుడ్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వీలు పడట్లేదు ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో. సో ఈ రెండు ఒక ప్రధానమైన కారణాలు అనమాట. సో ఈ రెండు కారణాల వల్ల మనకి ఒబెసిటీ అనేది చాలా ఈజీగా ఎఫెక్ట్ అవుతున్నారు. మన హైట్కి, వెయిట్కి తగినట్టుగా మన బిఎంఐ అనేది ఉండట్లేదు. సో ఈ బిఎంఐ గ్రాడ్యువల్గా ఒబెసిటీ సైడ్కి టిల్ట్ అయిపోతుంది. సో ఇది డయాబెటీస్కి చాలా దారితీస్తుంది అనమాట. దీంతోపాటు మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ ఫ్యామిలీ హిస్టరీ ద్వారా డయాబెటీస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. పర్టికులర్లీ మోడీ మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్ విషయంలో మనం ఈ విషయాన్ని చెప్పచ్చు అనమాట. సో ముఖ్యంగా ఈ డయాబెటీస్ రావడానికి గల కారణాలు మనం చూసుకుంటే, ఫస్ట్ సెడెంటరీ యాక్టివిటీ ఉండటము, ఎక్కువసేపు ఒకటే చోట కదలకుండా కూర్చొని పనివేళలు ఎక్కువగా ఉండటము. రెండోది వెస్టర్నైజేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్కి గురైతూ ఉండటము. మూడోది ఒబెసిటీ. నాలుగోది మనం ఫ్యామిలీ హిస్టరీగా చెప్పుకోవచ్చు. అండ్ ఐదోది వచ్చేసరికి మనకి కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్కి గురైనప్పుడు మనం ఈ డయాబెటీస్ సమస్యతో కూడా బాధపడుతూ ఉంటాం అనమాట. అండ్ అలాగే మన అలవాట్లు ఎక్కువగా ఆల్కహాలిక్స్లో కానివ్వండి, స్మోకర్స్లో కానివ్వండి మనకి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలు అనమాట డయాబెటీస్కి. ఎస్. అండ్ డాక్టర్, దీంట్లో ఏమైనా స్టేజెస్లా ఉంటాయా? బికాజ్ అంటే ఎలా డయాగ్నోస్ చేసుకోగలుగుతారు పేషెంట్స్? ఓకే అండి. అసలు బేసిక్గా డయాబెటీస్ అంటే మనకి మన తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్ల యొక్క మెటబాలిజంలో ఇబ్బందులు తలెత్తుతూ ఉండటం వల్ల మన ఇన్సులిన్ ప్రొడక్షన్, సో మన శరీరంలో ప్యాంక్రియాస్ నుంచి, బీటా కణాల నుంచి విడుదలయ్యే ఇన్సులిన్లో లోపం రావటం, అంటే కావాల్సిన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వకపోవటం వల్ల కానీ, లేకపోతే మన ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ కూడా మన శరీరంలో కండరాలు ఆ ఇన్సులిన్ని వినియోగించుకోవడంలో సమస్యలు తలెత్తడం వల్ల మనకి డయాబెటీస్ వస్తుందన్నమాట. సో దీనికి మనకి డయాబెటీస్ అని ఎప్పుడు అంటామంటే, ఫాస్టింగ్ షుగర్స్ 100 నుంచి 110 లోపు ఉండాల్సింది, అంతకన్నా ఎక్కువ ఉంటున్నాయంటే మనం డయాబెటీస్ తోటి చెప్పచ్చు. లేదా పోస్ట్ లంచ్ 160 to 180 మధ్యలో ఉండాల్సింది, అంతకన్నా ఎక్కువ ఉంటున్నాయి అంటే మనం డయాబెటీస్ ఉందన్నట్టు గుర్తుంచుకోవాలి. సో ఏదో ఒక రీడింగ్ తోటి మనం డయాబెటీస్ వచ్చిందని కూడా చెప్పలేమన్నమాట. సో అందుకనే HbA1c గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఎప్పుడైతే 6.5 కన్నా ఎక్కువగా ఉంటుందో మనం డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నామని మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీంట్లో ముఖ్యంగా మనకి 2 రకాల డయాబెటీస్లు ఉంటాయండి. ఒకటి టైప్ 1 డయాబెటీస్, రెండోది టైప్ 2 డయాబెటీస్. సో ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాము. అండ్ దీంట్లో ఏమవుతుందంటే మనకి ఇన్సులిన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అందుకని దీన్ని మనం ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్ అంటారు. అంటే ఈ సమస్యలో మనకి శరీరంలోంచి ప్యాంక్రియాస్, బీటా కణంలో నుంచి మనకు కావాల్సిన మోతాదులో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వదనమాట. కాబట్టి మనం బయట నుంచి ఇన్సులిన్ మీద ఆధారపడుతూ ఉంటాం. అదే టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము, ఎక్కువ మందిలో మనకి గమనించవచ్చు అనమాట ఈ టైప్ 2 డయాబెటీస్. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి కావాల్సిన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ కూడా మన శరీర కండరాలు వాటిని వినియోగించుకోలేవన్నమాట. సో దీనివల్ల మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది టైప్ 2 డయాబెటీస్ అంటారు. దీంట్లో స్టేజెస్ అనేది మనము షుగర్స్ ఎంత అన్కంట్రోల్డ్గా మెయింటైన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది కానివ్వండి. స్టేజ్ 1, స్టేజ్ 2 అలా మనం సపరేట్గా డిఫరెన్షియేట్ చేయలేమండి. సో ముఖ్యంగా HbA1c లెవెల్స్ 6.0 కన్నా కూడా తక్కువ ఉన్నప్పుడు మనం నాన్ డయాబెటిక్ రేంజ్లో ఉన్నామని చెప్తూ ఉంటాం. అదే 6.0 నుంచి 6.5 వరకు ఉన్నప్పుడు మనకి దీన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని చెప్తాము. లేదా అప్పటికే డయాబెటీస్ డయాగ్నోస్ అయ్యి మందులు వాడుతుంటే డయాబెటీస్ విత్ వెరీ గుడ్ కంట్రోల్ అని చెప్తూ ఉంటాం అనమాట. అది కాకుండా ఇంకా 6.5 నుంచి ఎంత ఎక్కువ ఉంటే మనకి డయాబెటీస్ అంతా పూర్లీ అన్కంట్రోల్డ్ అన్నట్టు. ఉదాహరణకి 6.5 to 7.5 మైల్డ్లీ అన్కంట్రోల్డ్, 7.5 to 8.5 మోడరేట్లీ అన్కంట్రోల్డ్, 8.5 to 9.5
సివియర్లీ అన్కంట్రోల్డ్. ఇంకా అది ఎంత ఎక్కువగా ఉంటుంటే అది అంత అన్కంట్రోల్డ్గా ఉన్నట్టు చెప్తాం. దీనివల్ల మనం అన్కంట్రోల్డ్గా ఉంటునేటప్పుడు మనకి కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ 2 డయాబెటీస్ కాకుండా ఇంకా థర్డ్ వేరియంట్ గెస్టేషనల్ డయాబెటీస్ అని కూడా మనం చెప్తూ ఉంటాం. అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలో మనకి 5th మంత్ 6th మంత్లో మనకి ఈ టైప్ ఆఫ్ డయాబెటీస్ జీటీటీ టెస్ట్ చేసుకున్నప్పుడు బయటపడుతూ ఉంటుంది. సో ఇది ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోన్స్ ఉండటం వల్ల మనకి ఈ టైప్ ఆఫ్ డయాబెటీస్ వస్తుంది. గ్రాడ్యువల్గా మనకి అది వన్స్ డెలివరీ అయిపోయినాక మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోన్స్ అన్ని నార్మల్ స్థాయికి వచ్చేస్తాయి కాబట్టి డయాబెటీస్ తగ్గిపోతుంది. కానీ ఒక 25-30% మందిలో ఇది టైప్ 2 డయాబెటీస్కి టర్న్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఇందాక చెప్పుకున్నట్టుగా మనం మాడీ అనేది ఇంకొక వేరియంట్ కూడా చూస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే మనకి మన ఫ్యామిలీ హిస్టరీ చూసినప్పుడు గత పైన 2 తరాలలో కూడా 25-26 సంవత్సరాల లోపే షుగర్ బారిన పడుతునేటప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్కి కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎర్లీ ఏజెస్లోనే దీన్ని మనం మాడీ మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఆఫ్ యంగ్గా అంటూ ఉంటాం. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ డయాబెటీస్ కూడా చాలా కేసెస్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయండి. ఎస్, వి హావ్ అ కాల్ డాక్టర్ అమరావతి నుంచి హరికృష్ణ గారు. నమస్తే అండి హరికృష్ణ గారు, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు షుగర్ ఉందండి. ఓకే హరికృష్ణ గారు, మీ వయసు ఎంత ఉంటుంది? మా వయసు 70 ఉందండి. ఓకే, షుగర్ ఎంత కాలంగా ఉంది మీకు? 2026 నుంచి ఉందండి. ఓకే ఓకే, దాదాపు 19-20 ఏళ్ళుగా ఉంటుంది. 18-19 ఏళ్ళ నుంచి ఉందండి. ఓకే, మరి షుగర్ అనేది మరి ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలనేది కొంచెం మాకు ఐడియా దొరికితే. తప్పకుండా సార్. సో దాదాపు మీరు ఇప్పుడు 18-19 ఏళ్ళుగా ఈ షుగర్ సమస్యతోటి బాధపడుతున్నారు. సో మీ HbA1c లెవెల్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇందాక నేను చెప్పినట్టుగా దాన్ని మనకి నార్మల్ రేంజెస్లో ఈ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ 3 నెలల షుగర్ పరీక్ష అంటాము తెలుగులో. మనం దాన్ని కనుక మీరు విత్ ఇన్ నార్మల్ రేంజ్ 6 నుంచి 6.5 అట్లీస్ట్ 7 లోపు కనుక మెయింటైన్ చేయగలుగుతేటప్పుడు మనకి ఇబ్బంది ఏమీ ఉండదు. కాకపోతే ఈ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ లైక్ అరిచేతులు, పాదాలు, మంటలు, తిమ్మిర్లు ఇలాంటి లక్షణాలు సమస్యలు ఏమైనా ఉంటున్నాయంటే మాత్రం మీరు ఒకసారి డాక్టర్ గారిని కలవండి. షుగర్ తోటి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అండి, మనకి ఎక్కువ కాలం పాటు దీర్ఘకాలికంగా ఈ సమస్యతోటి బాధపడుతున్నప్పుడు, ఉదాహరణకి మీరు ఇప్పుడు 19 ఏళ్ళుగా బాధపడుతున్నారు. సో ఇలా లాంగ్ టైము దీన్ని మనం రివర్స్ చేసుకోకుండా మనము వెళ్ళేటప్పుడు దీనివల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట, రకరకాల కాంప్లికేషన్స్. కాబట్టి మీరు ఒకసారి డాక్టర్ గారి సలహా తీసుకొని మీ రీసెంట్ రిపోర్ట్స్ తీసుకొని మీరు ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అటెండ్ అయితే మీకు ఇంకేమన్నా అనుబంధ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, కాంప్లికేషన్స్ ఏమైనా ల్యాండ్ అవుతున్నారా, మీ HbA1c లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, ఇలా అనేక విషయాల్ని దృష్టిలో ఉంచుకొని మిమ్మల్ని ఫిజికల్గా కూడా ఎగ్జామిన్ చేసి మీకు తగినట్టుగా ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ బాడీ BMIకి ఎటువంటి డైట్ తీసుకోవాలి, అండ్ మీ ఏజ్ కూడా నియర్లీ దాదాపు 70 ఇయర్స్గా ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండే డైట్ మనం ఇవ్వచ్చు, అండ్ లో క్యాలరీ డైట్ విత్ మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండే విధంగా ఎటువంటి డైట్ మీకు అడ్వైస్ చేయొచ్చు అనేది మీకు అప్పుడు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీకు ఇంకా షుగర్స్ కంట్రోల్లో ఉండొచ్చు, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఎస్, అండ్ డాక్టర్ అంటే 2 క్వశ్చన్స్. ఇప్పుడు మేల్లో ఎక్కువ చూస్తూ ఉంటామా, ఫీమేల్లో ఎక్కువ చూస్తూ ఉంటామా డయాబెటీస్ అనేది ఒకటైతే, పర్టికులర్గా ఈ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది అనేది ఏమన్నా ఉంటుందా? ఓకే అండి. సో డయాబెటీస్ ఎవరిలో అన్నా రావచ్చు అండి, మేల్స్లో అన్నా రావచ్చు, ఫీమేల్స్లో అన్నా రావచ్చు. పర్టికులర్గా డయాబెటీస్ మనకి ఒబీస్ ఉన్న వాళ్ళలో, ఐదర్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఊబకాయ సమస్యతోటి బాధపడుతున్న వాళ్ళలో మనకి డయాబెటీస్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ కూడా. సో ఎవరన్నా కానీ ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా కంప్లీట్గా అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండేటప్పుడు చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ ఇలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కనుక షుగర్స్ ఉన్నాయి అంటే వాళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మన ఫ్యామిలీ హిస్టరీలో తల్లిదండ్రులకి డయాబెటీస్ ఉన్నాయి, అందరి పిల్లలకి రావాలని ఏమీ లేదు. సో ఎవరైతే ఈ మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయకుండా ఎక్కువ రిస్క్, స్ట్రెస్, సరైన టైంకి ఆహారం లేకపోవటం, సరైన టైంకి నిద్ర లేకపోవటము, వ్యాయామం లేకపోవటం ఎవరైతే లీడ్ చేస్తుంటారో వాళ్ళే డయాబెటీస్ ఎఫెక్ట్ తోటి బాధపడుతుంటారు అనమాట. అందరికీ రావాలని ఏమీ లేదనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కంప్లీట్లీ లైఫ్ స్టైల్ అండి. ఓకే, అండ్ డాక్టర్ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు సరైన మెడికేషన్ తీసుకోకుండా, డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా అలానే ఇగ్నోర్ చేస్తే ఇంతకు మీరు అన్నట్టు కాంప్లికేషన్స్ కూడా వస్తాయి అన్నారు. సో అంటే వేరే ఆర్గాన్స్ కూడా ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంటుందంటారా?
పర్టికులర్ చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్ గురించి మనం ఇంతగా మాట్లాడుకుంటున్నాం, ఇంతగా వరీ అవుతున్నాం అంటే మెయిన్గా డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏనండి. సో మనం డయాబెటీస్ని ప్రాపర్గా మనం అప్రోచ్ కానప్పుడు, ప్రాపర్గా ఎమ్మటే డయాగ్నోస్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకునే ప్రయత్నాలు మనం చేయనప్పుడు మనకి కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 2 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతూ ఉంటుందండి. పర్టికులర్గా ఎంత అన్కంట్రోల్డ్గా మన షుగర్స్ మెయింటైన్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఎంత తొందరగా కాంప్లికేషన్స్ ల్యాండ్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఒకటి చెప్తూ ఉంటాం. రెండోది, కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఎంత క్రానిసిటీ ఈ సమస్యతోటి బాధపడుతున్నాం, ఎంత దీర్ఘకాలికంగా మనం ఈ సమస్యతోటి బాధపడుతున్నాం అనే దాన్ని బట్టి కూడా మనకి కాంప్లికేషన్స్ని ఒక అంచనా వేసే అవకాశం ఉంటుంది అనమాట. సో మనం ఈ డయాబెటీస్ అందుకే ఎంత లేట్గా వస్తే మనకు అంత బెనిఫిట్ ఉంటుంది. అందుకనే అంటే రాకూడదు, ఒకవేళ వచ్చినా మనకి ఎర్లీ ఏజెస్లో వస్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే మనకి అంత మంచిగా ఉంటుంది అనమాట. సో ముఖ్యంగా ఈ కాంప్లికేషన్స్ విషయంలో డయాబెటిక్ న్యూరోపతి అనేది చాలా మందిలో ఎక్కువగా చూస్తుంటాం అనమాట. అంటే నరాల చుట్టూతా ఈ పూత దెబ్బతింటం వల్ల మనకి అరిచేతులు, పాదాలు, మంటలు, తిమ్మిర్లు ఉండటము, మొద్దుబారినట్టు ఉండటము, ఆల్టర్డ్ సెన్సేషన్స్ ఉంటూ ఉంటాయి. సో కొన్ని వర్స్ట్ కేసెస్లో మనకి ఈవెన్ దెబ్బ తగిలినా, ఏమైనా ముళ్ళు గుచ్చుకున్నా మనకి ఆ పెయిన్ కూడా తెలియదు అనమాట. అది బాగా ఎప్పుడో సెప్సిస్ అయిపోయి, సెప్టిక్ అయ్యి పెద్ద నాన్ హీలింగ్ అల్సర్గా మారిపోయి దాని నుంచి చీము వచ్చేటప్పుడు ఆ స్మెల్ తోటి మనం గుర్తుపడుతూ ఉంటాం. అంత సివియారిటీకి కూడా దారితీస్తూ ఉంటుంది. అలాగే మనకి పక్షవాతాలు వచ్చే అవకాశం కానివ్వండి, అండ్ గుండెపోట్లు వచ్చే అవకాశం కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. సో దీంట్లో ముఖ్యంగా చాలామంది సైలెంట్ ఎంఐస్ వస్తూ ఉంటాయి. అర్ధరాత్రుల్లో మనకి నిద్రలోనే చనిపోతూ ఉన్న వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది ఎందుకంటే పర్టికులర్గా డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉండే వాళ్ళను చూస్తూ ఉంటాం అనమాట. ఈవెన్ గుండెపోటు వచ్చిన విషయం కూడా మనకి తెలియదు, సైలెంట్ ఎంఐస్ ఉంటూ ఉంటాయి అనమాట. అలాగే మనకి కిడ్నీస్ బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది, డయాబెటిక్ నెఫ్రోపతి అంటూ ఉంటాం. సో మనకి రక్తనాళాలన్నీ కూడా బాగా సన్నపడిపోతూ ఉండటం వల్ల ఎండ్ ఆర్టరీస్ అనేది కూడా బాగా మూసుకుపోతూ ఉంటాయి. సో దీనివల్ల మనకి రేనల్ బ్లడ్ సప్లై కూడా తగ్గిపోతుంది. దానివల్ల మనకి నెఫ్రోపతి చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకి రిస్క్ ఆఫ్ ఎథెరోస్క్లెరోసిస్ బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కాలి పాదాలకి కూడా మనకి రక్త సరఫరా బాగా తగ్గిపోతుంది. అలాగే రెటీనాకి కూడా మనకి దెబ్బతింటుందన్నమాట. రెటీనాకి కూడా బ్లడ్ సప్లై బాగా తగ్గిపోవడం జరుగుతుంది వల్ల మనకి కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ కూడా డయాబెటీస్ యొక్క ప్రాణాంతకరమైన కాంప్లికేషన్స్. ఇది చాలా దూరం వరకు తీసుకెళ్తూ ఉంటుంది. అలాగే తేలికపాటి కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి కాన్స్టిపేషన్స్ ఉంటాయి. అలాగే యంగ్స్టర్స్లో, మేల్స్లో మనకి ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఉంటాయి. ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా మనం డయాబెటీస్లో చూస్తుంటాము. ఎస్, వి హావ్ వన్ మోర్ కాల్. డాక్టర్ సూర్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి సూర్యనారాయణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు నమస్తే మేడం. ఎస్ చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. సార్ నాకు షుగర్ ఉంది సార్. నాకు 13 years నుంచి షుగర్ వచ్చింది. ఓకే. నా ఏజ్ వచ్చి 41 సార్. ఓకే అండి. నాకు ఇప్పుడు షుగర్ వల్ల ఏంటంటే బాడీ పెయిన్స్ వస్తున్నాయి, తర్వాత ఇప్పుడు అరికాల్లో మంటలు ఒకటి వస్తున్నాయి సార్. ఓకే ఓకే. కళ్ళు కూడా కొంచెం బ్లర్గా, చిన్న అక్షరాలు కనపడట్లేదు సార్. అది ఓకే అండి. ఓకే సార్, మీ HbA1c ఎంత ఉంటుందో చెప్పగలుగుతారా? షుగర్ లెవెల్స్ అంటే నేను నార్మల్గా అంటే 2 months అవుతుంది సార్ చెక్ చేసుకొని. ఓకే. షుగర్ లెవెల్ అంటే 181 సార్ నాది. ఓకే ఓకే సార్. ఓకే. సో మీరు ఇప్పుడు ఈ ఫాస్టింగ్ కానీ పోస్ట్ లంచ్ రీడింగ్ కానీ చెప్తున్నారు సార్, బట్ అసలు టోటల్గా HbA1c అనేది గడిచిన 3 నెలలుగా 90 రోజుల పాటు కూడా మనకి 24/7 షుగర్స్ ఎంత అన్కంట్రోల్డ్గా ఉంటుంది అని చెప్పే పరీక్ష సార్. అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ HbA1c లెవెల్స్ చేయించండి. అండ్ 40-41 years ఏజ్ గ్రూపే ఉంటున్నారు సార్. సో మీరు ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ కనుక మీరు ట్రై చేయగలిగితే మనకి దీన్ని డయాబెటీస్ రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు కూడా కొద్దిగా కోఆపరేట్ చేసి కొంచెం డైట్ అండ్ మీకు తగినట్టుగా మనం చెప్తూ ఉంటాము. సో ఆ డైట్ అది ఫాలో అయినప్పుడు మనకి డయాబెటీస్ రివర్స్ చేసే అవకాశం ఉంటుంది సార్. రెగ్యులర్గా కొద్దిగా తేలికపాటి ఫిజికల్ యాక్టివిటీ చేయండి. సో మీరు ఒకసారి పర్సనల్గా మీరు క్లినిక్ని కనుక బ్రాంచ్ని అప్రోచ్ అయితే మిమ్మల్ని క్షుణ్ణంగా ఫిజికల్ ఎగ్జామిన్ చేసి అండ్ మీకు తగినట్టుగా, మీ ఏజ్కి తగినట్టుగా, మీ బిల్డ్కి తగినట్టుగా ఎటువంటి వ్యాయామాలు చేసుకోవాలి, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ మెయింటైన్ చేయాలి, అండ్ ఈ కాంప్లికేషన్స్ అరికాళ్ళు, పాదాలు, తిమ్మిర్లు అంటున్నారు కదా, సో అవన్నీ కూడా లక్షణాలు ఎలా ఉన్నాయి తెలుసుకొని మీకు తగినట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చిన వల్ల మనకి డయాబెటీస్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఒకసారి బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. ఎస్,
అండ్ డాక్టర్, జనరల్గా సిమ్టమ్స్ వైజ్గా చూస్తే డయాబెటీస్కి పేషెంట్ టు పేషెంట్ వేరీ ఉండొచ్చు అంటారు. సో అలా చూస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో? పేషెంట్ టు పేషెంట్ వేరీ ఉంటుందా లేదంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అండి, పేషెంట్ టు పేషెంట్ ఖచ్చితంగా వేరీ ఉంటుందండి. అంటే ఎందుకంటే ఏ ఇద్దరు పేషెంట్స్ ఒకటేలాగా ఉండరు అనమాట. సో వాళ్ళకున్న డయాబెటీస్ ఒక HbA1c లెవెల్స్ కానివ్వండి, ఉన్న సిమ్టమ్స్ కానివ్వండి, ఉన్న కాంప్లికేషన్స్ కానివ్వండి, వాళ్ళ ఏజ్ కానివ్వండి, అండ్ వాళ్ళు ఈ డయాబెటీస్ సమస్యతోటి ఎంత కాలంగా బాధపడుతున్నారు అన్న ఆ దీర్ఘకాలికంగా ఉన్న క్రానిసిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా వేరువేరుగా ఉంటూ ఉంటాయి అనమాట. సో ఒకవేళ సేమ్ ఏజ్ గ్రూపు, సేమ్ వాళ్ళు కూడా 20 ఏళ్ళ నుంచే డయాబెటీస్ తోటి బాధపడుతున్నా కానీ వాళ్ళ HbA1c లెవెల్స్, వాళ్ళ అలవాట్లు కానివ్వండి, వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఈ షుగర్స్ కానివ్వండి డిఫరెంట్ ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి ఏ ఇద్దరికి కూడా సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండదన్నమాట. అండ్ డైట్ అండ్ మేనేజ్మెంట్ కూడా ఇద్దరికి ఒకటే చెప్పడం జరగదనమాట. సో వాళ్ళకున్న అసోసియేటెడ్ కండిషన్స్కి, వాళ్ళకున్న జెండర్ కానివ్వండి అండ్ వాళ్ళ ఏజ్ని బట్టే మనం మేనేజ్మెంట్ చెప్తూ ఉంటాం. ఉదాహరణకి 35 నుంచి 40 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకి ఉన్న మేనేజ్మెంట్ మనం 60-70 సంవత్సరాల వాళ్ళకి ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే వాళ్ళంత అగ్రెసివ్ మేనేజ్మెంట్ ఫాలో కాలేరన్నమాట. సో అలాగని వాళ్ళని మనం వదిలేయలేము కూడా. సో వాళ్ళకి ఎటువంటి డైట్ తీసుకోవాలి, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి అనేది ఖచ్చితంగా ఏజ్ గ్రూప్ని బట్టి మారిపోతుంటుంది, వాళ్ళకున్న అన్కంట్రోల్డ్ షుగర్స్ని బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట. ఎస్, వీ హావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్, విశాఖపట్నం నుంచి మధుసూదన్ రావు గారు. నమస్తే అండి. డాక్టర్ గారు వింటున్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. సార్, నాకు 26 సంవత్సరాల నుంచి డయాబెటిక్, నాకు 68 సంవత్సరాలండి. ఓకే సార్. 26 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది. ఓకే. అయితే నా సందేహం ఏంటంటే, హోమియోపతిలో పూర్తిగా షుగర్ క్యూర్ అయ్యే అవకాశం ఉందంటారా? తప్పకుండా సార్. మనకి హోమియోపతిలో మనకి షుగర్స్ తప్పకుండా రివర్స్ చేయొచ్చు. ఓకేనా. సో దీనికి ఏంటి అంటే మెయిన్గా మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసినప్పుడు మనకి అవుట్కమ్ అంత బెటర్గా ఉంటూ ఉంటుంది అనమాట. సో చాలా సందర్భాల్లో మనం ఒక చిన్న ట్యాబ్లెట్ తోటి స్టార్ట్ చేస్తూ ఉంటారు అందుకనే, కానీ మనం అక్కడ గ్రాడ్యువల్గా అలా కంటిన్యూ చేసుకుంటూ పోతూ ఉండటం వల్ల 20 ఏళ్ళకు 25 ఏళ్ళకు చాలామంది మనకి ఇన్సులిన్ స్టేజ్లోకి ల్యాండప్ అవుతూ ఉంటారు అనమాట. కానీ హోమియో విధానంతో ఏంటంటే మనం ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా మనం దాంతోపాటు దానికి తగినట్టుగా మేనేజ్మెంట్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనకి షుగర్ లెవెల్స్ ఇంకా ఎక్కువ కాకుండా మనం HbA1cని కంట్రోల్ చేసుకుంటూనే మనకి రివర్సల్ చేసే ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. సో డయాబెటీస్ అనేది ఖచ్చితంగా రివర్సల్, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎంతకాలంగా బాధపడుతున్నారు అనే దాన్ని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. అండ్ చెప్పాను కదా, యంగ్స్టర్స్లో మనం చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఉదాహరణకి వాళ్ళకి కొంచెం అగ్రెసివ్ మేనేజ్మెంట్ మనం చెప్పగలుగుతాం. డైలీ మనం ఒక 7,000 to 10,000 స్టెప్స్ నడవాలని చెప్పడం కానివ్వండి, లేదా కార్బోహైడ్రేట్ ఇంటేక్ని బాగా మినిమైజ్ చేయడం కానివ్వండి, అండ్ ప్రోటీన్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్ డైట్ని మనం ఎక్కువగా వాళ్ళకి అడ్వైస్ చేయడం కానివ్వండి, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అదే కొద్దిగా ఎల్డర్ పీపుల్ విషయంకి వచ్చేసరికి వాళ్ళకి ఆల్రెడీ ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఆల్రెడీ దీర్ఘకాలికంగా ఉండటం వల్ల వాళ్ళకి ఏమైనా కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఆల్రెడీ వచ్చినాయా, అండ్ కొలెస్ట్రాల్స్ పర్టికులర్లీ డయాబెటీస్లో మనకి ట్రైగ్లిసరైడ్స్ బాగా పెరుగుతూ ఉంటాయన్నమాట. సో కొలెస్ట్రాల్ లెవెల్స్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఇలాంటి వాటిని బట్టి మనం వాళ్ళకి మేనేజ్మెంట్ చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళల్లో కంప్లీట్గా రివర్సల్ కాకపోయినా మనం విత్ ఇన్ నార్మల్ రేంజెస్లో మనం HbA1c లెవెల్స్ని మనం మెయింటైన్ చేసుకోగలుగుతుంటాం. ఎస్, ఇంకొక కాల్ ఉన్నారు. డాక్టర్ కొండయ్య గారు నల్గొండ నుంచి. నమస్తే అండి కొండయ్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే. షుగర్ ఉంది మేడం. సార్ చెప్పండి కొండయ్య గారు. నాకు షుగర్ ఉంది సార్. ఇప్పుడు 3 సంవత్సరాలే. పర్లేదు చెప్పండి. 3 సంవత్సరాలే సార్. ఓకే. 180 అట్లా ఉంటుంది సార్ తిన్నాక. ఓకే. ఓకే. 130 ఉంటుంది సార్. ఓకే అండి. ఓకే, మరేం పర్లేదు. ఇంకేమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అండ్ మీ వయసు ఎంత ఉంటుంది? ఆరోగ్య సమస్యలు ఏమి లేవు సార్. మోకాళ్ళు వస్తాయి కదా మొక్కలు. ఓకే. ఓకే, మరేం పర్వాలేదు కొండయ్య గారు. మీ షుగర్ సమస్యను మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మీరు 180 అనే అంటున్నారు, కాకపోతే ఇంకా ఇతర రిపోర్ట్స్ని కూడా మనం కేవలం ఒక రీడింగ్ని బట్టి షుగర్ ఎలా ఉంది, దానివల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్పలేము. ఓకేనా. మిగతా అన్ని విషయాలను కూడా దృష్టిలో ఉంచుకొని మనం చూడగలుగుతాం అనమాట. ఓకేనా. కానీ ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కాంప్లికేషన్స్ అన్నింటినీ కూడా మనం దూరం పెట్టే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎస్. అండ్ డాక్టర్, ఫర్ ఇన్స్టెన్స్ నా ఫ్యామిలీలో ఒకళ్ళు ఇట్లా బాధపడుతున్నారు డయాబెటీస్తో. సో నేను ఇప్పుడు మీ దగ్గరికి ముందే వచ్చి ఇట్లా నా ఫ్యామిలీ హిస్టరీలో ఉంది, నేను ఎఫెక్ట్ కాకుండా
చూసుకోవచ్చా అంటే, సో ఖచ్చితంగా నాకు రాకుండా ఆపగలగచ్చా డాక్టర్? ఖచ్చితంగా రాకుండా ఆపడానికి అవకాశం ఉంది, కానీ అది మా చేతిలో లేదు, మీ చేతిలోనే ఉంటుంది అనమాట. ఎందుకంటే మీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా షుగర్ రావాలని ఏమీ లేదు. సో ఫ్యామిలీ హిస్టరీ ఉంది అన్నప్పుడు మనం జాగ్రత్త పడాలంటే మీ HbA1c లెవెల్స్ ఫస్ట్ పర్టికులర్గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సినారియోలో ఎవ్రీ 30 years తర్వాత నుంచి అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి మీరు HbA1c చెక్ చేసుకుంటూ ఉండండి. అది కనుక 6.0 కంటే కూడా తక్కువ ఉంటుంది అన్నప్పుడు మనకు అసలు ట్రీట్మెంట్ అవసరం లేదండి. చక్కగా రెగ్యులర్గా వ్యాయామం చేసుకుంటూ రోజు అండ్ కార్బోహైడ్రేట్ని మినిమైజ్ చేసేసి జంక్ ఫుడ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కార్బోనేటెడ్ డ్రింక్స్ కానివ్వండి అవాయిడ్ చేసి మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలిగితే మీ షుగర్ అసలు మీ దరిదాపుల్లో కూడా రాదు. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ షుగర్ మిమ్మల్ని ఏమీ చేయదు. ఓకే, సో అంటే పేషెంట్ సైడ్ కాంట్రిబ్యూషన్ అనేది ఎలా ఉండాలి డాక్టర్ డ్యూరింగ్ ట్రీట్మెంట్? ఓకే, ఎప్పుడైతే మనకి డయాబెటీస్ వన్స్ డయాగ్నోస్ అయ్యిందంటే, అంటే HbA1c లెవెల్స్ 6.5ని క్రాస్ అవుతుంది అంటే మనం డయాబెటీస్ తోటి బాధపడుతున్నామని మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో దానికి చాలా మంది రకరకాల వాళ్ళు వస్తుంటారు అనమాట. డైరెక్ట్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్కి కొంతమంది వస్తుంటారు, కొంతమంది ఇలా 3-4 ఏళ్ళు అలోపతిక్ మెడికేషన్స్ వాడి దాంతో కూడా ఇంకా సరిపోక మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల ఇంకొక టాబ్లెట్ కూడా యాడ్ అవుతున్న వాళ్ళు అప్పుడు వస్తూ ఉంటారు. కొంతమంది నేను ఇందాక చెప్పినట్టుగా ఇన్సులిన్ స్టేజ్లోకి ల్యాండ్ అప్ అయ్యి ఇన్సులిన్ వాడుకోవటం ఒక రకమైన ఇబ్బందితోటి వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళ అప్రోచెస్ బట్టి వాళ్ళు క్లినిక్ని ఏ స్టేజ్లో వీళ్ళు ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ అవుట్కమ్స్ అనేటివి అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అండ్ పేషెంట్ మనకి ఎంత బాగా కోఆపరేట్ చేస్తున్నాడు, కార్బోహైడ్రేట్ని మినిమైజ్ చేయగలుగుతున్నారా లేదా అని. మేము క్లినిక్లో ఎదుర్కొంటున్న ప్రాబ్లం కూడా చాలామంది వైట్ రైస్కి అలవాటు పడి ఉంటారు, ఎప్పటి నుంచో తింటూ. సో దాన్ని మినిమైజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో అప్పుడు మనకి రిజల్ట్స్ కూడా ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు. సో అట్లీస్ట్ దాన్ని మినిమైజ్ చేసుకొని కొద్దిగా మనం ఈ మిల్లెట్స్ మీద డిపెండ్ అవుతూ అలా చేసుకునేటప్పుడు మంచి రిజల్ట్స్ మనకి వస్తూ ఉంటాయి. ఎస్, అండ్ డాక్టర్ మీరు ఎన్నో కేసెస్ని డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి, అంటే ఈ యంగెస్ట్ ఏజ్లో నేను చూసాను ఈ డయాబెటిక్ కేస్ని అనేది ఏమైనా ఉందా? యంగెస్ట్ ఏజ్ అంటే ఏది? చాలా కేసెస్ చూసామండి. పర్టికులర్గా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా టైప్ 1 డయాబెటీస్ ఈవెన్ 4-5 years పిల్లల్లో కూడా మనకి ఆ డయాబెటీస్ చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళు టాబ్లెట్స్ కాదు, వాళ్ళు ఇన్సులిన్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళలో అంటే వాళ్ళ శరీరంలో మనకి అసలు ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వదు. సో ఉత్పత్తి అవ్వకపోవటం వల్ల వాళ్ళకు ఇన్సులిన్ మీద ఆధారపడాల్సి ఉంటూ ఉంటుంది. పర్టికులర్గా వాళ్ళ మానసిక ఎదుగుదలలో కానివ్వండి, శారీరక ఎదుగుదలలో కానివ్వండి లోపాలు రావటము, స్కూల్లో కానివ్వండి అక్కడ చాలా లెథర్జిక్గా వీక్గా ఉండటము, అండ్ పిల్లవాడు బరువు పెరుగుతూ ఉండాల్సింది పోయి వెయిట్ లాస్ అవుతూ ఉంటూ ఉంటారు. పర్టికులర్గా డయాబెటీస్లో, టైప్ 1 డయాబెటీస్లో ఇలాంటి స్టేజెస్లో మనకి తల్లిదండ్రులు కానివ్వండి, స్కూల్లో టీచర్స్ కానివ్వండి గుర్తించడం జరుగుతుందన్నమాట. అండ్ తరచూ వాళ్ళు సిక్ అవుతూ ఉంటారు, ఊరికే ఇన్ఫెక్షన్స్ రావటము, తేలికపాటి జ్వరాలు రావటము, అండ్ కోల్డ్ కాఫ్లో ఉండటము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అప్పుడు రొటీన్గా మనం జస్ట్ ఒకసారి RBS చూసినప్పుడు వాళ్ళలో షుగర్స్ దాదాపు 160 అలాగా ఉండాల్సింది 400-500 వరకు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో అంత సివియర్ కేసెస్లో ఉండేటప్పుడు ఇమీడియట్గా ఇన్సులిన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళలో కాంప్లికేషన్స్ కూడా అన్ఫార్చునేట్లీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ని మనం ఇంకా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ తోటి మేనేజ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ కాలర్, డాక్టర్ సురేష్ గారు విజయవాడ నుంచి. నమస్తే అండి సురేష్ గారు, డాక్టర్ సందీప్ ఉన్నారు, మాట్లాడొచ్చు. సమస్య ఏంటో చెప్పండి. ఎస్ చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. హలో సురేష్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే సార్, విజయవాడ నుంచి. నమస్తే సార్, చెప్పండి. సార్ ఒక 4 years నుంచి నా ఏజ్ 42, షుగర్ కొంచెం ఎక్కువ ఉంది సార్. ఓకే సార్, ఓకే. ఎంత ఉంటుందో చెప్పగలుగుతారా షుగర్స్? ర్యాండమ్ కానివ్వండి లేకపోతే HbA1c కానివ్వండి. హలో, ఓకే కాల్ కట్ అయినట్టు. ఓకే, మరేం పర్వాలేదు సురేష్ గారు, షుగర్స్ కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి అన్నారు. మీరేమి ఆందోళన చెందొద్దు. కాకపోతే మనం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు మనం ఈ షుగర్ నుంచి బయటపడచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు దాకా ఎటువంటి ట్రీట్మెంట్స్లో ఉన్నారు అండ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు మెన్షన్ చేయలేకపోయారు. బట్ మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అయితే మా డాక్టర్స్ అందరూ కూడా మిమ్మల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు, మీ హిస్టరీ అంతా తీసుకుంటారు, మీ పాత రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంట పెట్టుకెళ్ళండి, అవన్నీ కూడా స్టడీ చేసి మీకు సాయం చేస్తారు. ఇబ్బంది ఏమీ లేదు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకసారి కాకపోతే వీలైనంత ఎర్లీగా మనం షుగర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మనకు అవుట్కమ్ అంత బెటర్గా ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ.
అండ్ డాక్టర్ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంటే ఈ కషాయం తాగితే మీకు ఇమ్మీడియట్గా రివర్స్ అయిపోతుంది డయాబెటీస్ అని చెప్తూ ఉంటారు. దానివల్ల అది నమ్మిన వాళ్ళు ఏంటంటే అలా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతున్నారు, ఇగ్నోర్ చేసుకుంటూ పోతున్నారు వాళ్ళ డయాబెటీస్ కండిషన్ని కూడా. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంది? అసలు ఇలా నిజంగా రివర్స్ అవుతాయా డాక్టర్ ఇట్లాంటి హోమ్ రెమెడీస్ ఇట్లాంటి కషాయాలతో? హోమ్ రెమెడీస్ తోటి డయాబెటీస్ రివర్సల్ కాదండి. హోమ్ రెమెడీస్ తోటి కాకపోతే మనం రకరకాల ఇప్పుడు గ్రీన్ టీ తీసుకోమంటాము, అలాగే లెమన్ అండ్ జింజర్ విత్ చాలామంది ఇలాంటివి తాగుతున్నాం డాక్టర్ గారు అని చాలామంది మా క్లినిక్లో చెప్తుంటారు. దాంతో డయాబెటీస్ రివర్సల్ అయితే కాదు కానివ్వండి, గట్ ఇష్యూస్ అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి, డైజెషన్ మంచిగా ఉంటుంది, ఇలాంటివి కొన్ని మోషన్ ఫ్రీగా ఉండటం వల్ల వాళ్ళకు ఒక తేలికపాటి ఒక వెల్ బీయింగ్నెస్ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. డయాబెటీస్ రివర్సల్కి ఖచ్చితంగా ట్రీట్మెంట్ విత్ మేనేజ్మెంట్ రెండూ కూడా ఇంపార్టెంటే. సో ఈ రెండిట్లో ఏ ఒక్కటి సరిగ్గా ఫాలో కాకపోయినా డయాబెటీస్ రివర్సల్ అనేది మనం చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కదా అని డైట్ ఇష్టం వచ్చినట్టు నేను తింటాను అంటే ప్రాబ్లమే. అలాగే నేను డైట్ తోటే ఫాలో అయిపోతానంటే టు సమ్ ఎక్స్టెంట్ ఎర్లీ స్టేజెస్లో ప్రీ డయాబెటిక్ స్టేజ్లో కొంతమంది అంత స్ట్రిక్ట్గా డైట్ చేసినప్పుడు వర్కౌట్ కావచ్చు. బట్ కొంతమంది చాలా మందిలో కూడా మనకి ట్రీట్మెంట్ హెల్ప్ కూడా అవసరం పడుతూ ఉంటుంది అనమాట. సో అందుకనే ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎటువంటి మెడికేషన్స్ తోటి స్టార్ట్ చేయాలి, ఎంతకాలం మనం దాన్ని చూసి మనం ఇది వర్కౌట్ అవుతుందా లేదా మనకి, లేకపోతే ఇంకేం చేయాలి అనేది ఒక డాక్టర్ మానిటర్లో చేసుకునేటప్పుడు మనకి డయాబెటీస్ నుంచి బయటపడచ్చు. సో ఇలా కాకుండా మనం సొంతగా నాన్ మెడికల్ పర్సన్స్ మన సొంత ఆలోచనలతో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని మనం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దాని క్రానిసిటీ పెరుగుతూ పోతుంది. అంటే మనం విపరీతమైన సమస్యలు చూడాల్సి వస్తుంటుంది అనమాట. అందుకనే ఆల్వేస్ డయాబెటీస్ చాలా చూడడానికి చిన్నదిగా షుగరే కదా అనుకుంటాం, కానీ అది చేసే ప్రాబ్లమ్స్ దానివల్ల వస్తున్న కాంప్లికేషన్స్ చాలా దారుణంగా ఉంటూ ఉంటాయి. అందుకని డయాబెటీస్ గురించి ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ ఒపీనియన్ తీసుకొని డాక్టర్ కన్సల్టేషన్ ప్రకారమే ఆయన సలహాలు సూచనల మేరకు మాత్రమే మనం ట్రీట్మెంట్ అయినా డైట్ అయినా ఫాలో అవ్వాలి. ఎస్. అండ్ డాక్టర్ మెడికేషన్ విషయానికి వస్తే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీరు సజెస్ట్ చేసే మెడిసిన్స్ అనేది ఎంత లాంగ్ వరకు వాళ్ళు యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది? అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ కండిషన్ అంటారు అగైన్? అవునండి, ఖచ్చితంగా. సో ఎందుకంటే కొంతమంది ఎర్లీగానే వచ్చేస్తూ ఉంటారు, వాళ్ళల్లో మనకి డయాబెటీస్ రివర్సల్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మన కింద కొంత కాలర్స్ మాట్లాడినట్టు కొంతమంది 20-25 ఏళ్ళు వాడుతూ ఉంటారు, వాళ్ళలో ఆల్రెడీ కాంప్లికేషన్స్ ల్యాండ్ అప్ అయి ఉంటాయి. అవి ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎంత సివియారిటీగా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి డ్యూరేషన్ అనేది ఆధారపడుతూ ఉంటుంది అనమాట. అండ్ జెండర్ కూడా, అండ్ ఐ మీన్ ఏజ్ కూడా, వాళ్ళు ఎంత ఎల్డర్ పర్సన్స్లో ఉండేటప్పుడు మనం కొద్ది రోజులు ఎక్కువ కాలం వాడుకోవాల్సి ఉంటుంది. అట్లాగా రకరకాల ఫ్యాక్టర్స్ మీద మనకి ట్రీట్మెంట్ కోర్స్ అనేది ఆధారపడుతూ ఉంటుందండి. ఏదో ఒకళ్ళు వాళ్ళకి ఇంతలో అయిపోయింది కదా అని వీళ్ళకి కూడా అంతలో అవ్వాలని ఏమీ లేదు. అండ్ వాళ్ళ యొక్క ఒబెసిటీ లెవెల్స్, వాళ్ళ బరువులు, అలా బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ మీద ఆధారపడుతూ ఉంటుంది. ఇలా అనేక ఫ్యాక్టర్స్ మీద మళ్ళీ డ్యూరేషన్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ట్రీట్మెంట్ కూడా అంతే. సో వాళ్ళకందరికీ ఒకటే రకం మందులు ఉండవు అనమాట. సో ఎవరి శరీర తీరికి తగినట్టుగా వాళ్ళ యొక్క లక్షణాల తీవ్రతను బట్టి అండ్ మీ HbA1c లెవెల్స్ని, ల్యాబ్ రిపోర్ట్స్ని ఇలా అన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి సెట్ అయ్యేటట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వటం, దీన్నే మనం కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అంటారు అనమాట. ఇది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం చాలా క్లాసికల్గా ఫాలో అవుతూ ఉంటాం. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సందీప్ గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్. కాలర్స్కున్న డౌట్స్ని కూడా క్లారిఫై చేశారు, చాలా అవేర్నెస్ కల్పించారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.